కావేరి జీవితం నాశనం చేయడానికి ఎంత చేశావా? నువ్వు మామూలు విలనివి కాదు. అయినా ఇందులో నేను బాధపడటానికేముంది? నువ్వు టార్గెట్ చేసింది నా ఫ్రెండ్ భువనని కాదుగా, నా శత్రువు కావేరిని. నాకు కూడా కావేరి శత్రువే అండి. అత్తయ్య వాళ్ళకు అన్యాయం చేయాలని నేను అనుకోలేదు. అంతా సెట్ అయిపోయిందనుకున్నానండి. ఇంతలోనే ఆ సంధ్య నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. డబ్బు ఇవ్వకపోతే దాని దగ్గరున్న ప్రూఫ్ కావేరికి అర్జున్కి చూపిస్తుందట. ప్రూఫా? దానికంత ఫీల్ అవుతావెందుకు? ప్రస్తుతానికి ఆ సంధ్యకి అది అడిగిన 10 లక్షలు పడేసాయి. ఆ వీడియో ప్రూఫ్ తీసేసుకో. అది కాదండి, ఒకవేళ ఆ సంధ్య ఆ వీడియో కాపీ ఇంకొకటి ఉంచుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తే? ఏడ్చింది. అది ఆ 10 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చేలోగా నీకు అర్జున్కి పెళ్లి చేసేస్తాను. అదప్పుడు ఏ ప్రూఫ్లు తెచ్చినా ఏమీ అవ్వదు. చూసావా కావేరి, ఆ సంధ్య మనల్ని కాదు, ఈ యమజను కూడా మోసం చేసింది. అది మంచి పని చేసింది కాకమ్మా. ఇప్పుడు ఆ ప్రూఫ్ మనం సంపాదిస్తే యమజ పని అయిపోతుంది. పద. స్నేహ, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చాలా హ్యాపీ శివగారు. నేను కోరుకునేది ఇదే. మీరు మీ లైఫ్లో అందరికంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ నాకే ఇవ్వాలి. నా తర్వాతే రుక్మిణి అమ్మైనా కావేరి అయినా ఎవరైనా, చివరికి హాస్పిటల్ డ్యూటీ అయినా నా తర్వాతే. సరేనా? స్నేహ, ఎందుకింత చైల్డిష్గా బిహేవ్ చేస్తున్నావు? ఇదంతా సిల్లీగా అనిపించట్లేదా? నా భర్తను నేను ప్రేమించడం, నా భర్త నన్నే లవ్ చేయాలనుకోవడం మీకు సిల్లీగా అనిపిస్తుందా? నీకు ప్రేమకి అసూయకి తేడా తెలియటం లేదు. ముందు ఆ జలసి తగ్గించుకో, లేకపోతే చాలా డేంజర్. డయాబెటీసే కదా అని వదిలేస్తే అది ఒంట్లో ఆర్గాన్స్ అన్నిటినీ డ్యామేజ్ చేస్తుంది. మీకు దండం స్వామి. హ్యాపీ మూమెంట్లో ఈ రోగాల గోలేంటి? ముందు తినండి. నాకు తెలుసు శివగారు, మీరిక్కడే ఉన్నా మీ మనసంతా హాస్పిటల్లోనే ఉంటుందని. ఫోన్ వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతారని కూడా తెలుసు. అందుకే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. అబ్బా, డాక్టర్ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవతల పేషెంట్ పరిస్థితి బాలేదు. డ్యూటీ డాక్టర్ వల్ల కావడం లేదు. మళ్ళీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడు ఎలా? పేషెంట్ ప్రాబ్లం గురించి డాక్టర్ గారికి మెసేజ్ పెడతాను. చూస్తే వెంటనే వస్తారు. మై గాడ్, ఈవిడ పల్స్ డౌన్ అవుతుంది. శివగారిచ్చిన మెడిసిన్ కంటిన్యూ చేసినా యూజ్ అవ్వడం లేదు. ఏం చేయాలిప్పుడు? డాక్టర్, శివగారికి ఫోన్ చేశాను. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. శివగారు రాకపోతే ఎలా?
ఇప్పటికే పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. చాలాసార్లు ట్రై చేశాను డాక్టర్, బట్ నో రెస్పాన్స్. సర్జరీ చేసింది ఆయన. ఆయన చెప్పిన మెడిసిన్స్ వాడినా వర్కౌట్ అవ్వట్లేదు. ఆయనే ఏదో ఒకటి చేయాలి. డ్యూటీ డాక్టర్గా ఇంతకు మించి నేనేం చేయలేను. ఇప్పుడెలా? మీరెందుకు మళ్ళీ నా వెంట పడుతున్నారు? నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి కదా. ఆ రోజు నీ యాక్టింగ్ చూసి నేను కాకమ్మ నీ ఫ్యాన్స్ అయిపోయాం. అందుకే వెంట పడుతున్నాం. కావేరి మేడం, జరిగిన దాంట్లో నా తప్పేం లేదు. ఆ యమజ నన్ను భయపెట్టి నాతో అలా చెప్పించింది. అప్పుడు యమజ నిన్ను భయపెడితే ఇప్పుడు నువ్వు యమజాన్ని భయపెడుతున్నావు కదా. చూడు, మర్యాదగా ప్రూఫ్ ఇలా ఇవ్వు. ప్రూఫ్స్ ఏంటి? నా దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు. ఏంటే లేదు? ఇవ్వవే. ఏం ప్రూఫ్ ఉంది? నాటకాలు ఆడుతున్నావా? నీ మొబైల్లో ప్రూఫ్ ఉందని మాకు తెలుసు. నువ్వు యమజతో మాట్లాడిందంతా మేము విన్నాం. ఓనివ్వే. ఇవ్వ. ఇస్తావా? ఇవ్వ. చూడు, పిచ్చి వేషాలు వేకు. నా మీద పడ్డ నింద చెరపడానికి నిన్ను చంపడానికి కూడా వెనకాడు. మర్యాదగా ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వవే. ఇవ్వు. పిన్ నెంబర్ చెప్పు. చెప్పవే. చెప్పు. ఫింగర్ ప్రింట్ ఇవ్వు. కావేరి, మీ ఆయన వచ్చాడు, వెళ్ళిపో. వెరీ గుడ్. అనుకున్న విధంగానే యాక్ట్ చేసావు. కావేరి పొన్ను, ఈ ప్రూఫ్ చాలు నువ్వు నిర్దోషమని చెప్పడానికి. అర్జున్ బాబు దగ్గరికి వెళ్దాం పద. కాకమ్మ, నువ్వు దాన్ని పట్టుకో. మొబైల్ సంగతి నేను చూస్తాను. వెళ్ళు. సరే కావేరి, ఆగవే.